నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో అందరూ ఎంతో ఇష్టంగా తినే స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ నూడిల్స్ మనం ఇంట్లోనే చాలా హైజీన్గా చేసుకోవచ్చు. ఈ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. క్రిస్పీ చికెన్ అండ్ సాఫ్ట్ ఎగ్తో అక్కడక్కడ క్రంచీ వెజిటబుల్స్తో తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. అలాగే మనం ఇక్కడ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని చికెన్కి బాగా కోట్ చేసుకోవాలి. బయట బండ్ల మీద అయితే చికెన్ తక్కువగా పెట్టి కార్న్ఫ్లోర్ కోటింగ్ అనేది ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం దీన్ని బాగా కోట్ చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఆయిల్లోకి వేసుకోవాలి. ఇవి ఈవెన్గా వేస్తూ ఫ్రై చేసుకోండి. బయట స్ట్రీట్ స్టైల్లో అయితే ఫుడ్ కలర్ వేసి ఫ్రై చేస్తూ ఉంటారు. బట్ మనం ఇంట్లోనే చాలా హైజీన్గా చేసుకుంటున్నాము. మనకి ఎలాంటి కలర్స్ అవసరం లేదు. ఈ చికెన్ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త గోల్డెన్ కలర్కి వచ్చాక మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నె పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ప్యాకెట్స్ నూడిల్స్ వేసుకోవాలి. మనకి నూడిల్స్ అనేవి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 90% కుక్ అయితే సరిపోతుంది. సో చూసుకుంటూ బాయిల్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని పట్టుకొని చూస్తే అర్థమవుతుంది 90% కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకుందాము. నూడిల్స్లో ఆల్రెడీ వేడి ఉంటుంది కాబట్టి జస్ట్ గ్లాస్ వాటర్ తోటి మనం నూడిల్స్ని తడుపుకుందాము. అలాగే ముందుగానే మనం ఫ్రై చేసుకున్నాం కదండి చికెన్ని, వాటిని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం చికెన్ నూడిల్స్లోకి ఒక 2 ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటిని ఏదైనా ఫోర్క్తో కానీ లేదంటే బీటర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే మనం ముందుగానే బీట్ చేసుకున్నాం కదండి ఎగ్, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎగ్ అనేది చాలా ప్లఫీగా ఉంటుందండి. సో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే ఒక హ్యాండ్ఫుల్ లేదా ఒక కప్పు నిండా సన్నగా తరిగిన క్యాబేజీ, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే 5-6 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి వెజిటేబుల్స్ అనేవి ఎక్కడా కూడా కుక్ అవ్వకూడదండి. సో ఇవి పచ్చిగానే ఉండాలి. ఎగ్ అనేది ప్లఫీగా, సాఫ్ట్గా, అలాగే చికెన్ క్రిస్పీగా, వెజిటేబుల్స్ క్రంచీగా ఇలా తగులుతూ ఉంటేనే నూడిల్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. సో చూస్తూ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి జస్ట్ ఫ్రై అయ్యాక మనం ఇందులోకి ముందుగానే పక్కన పెట్టుకున్న నూడిల్స్ వేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. నూడిల్స్ అనేవి మనం చూసుకొని కుక్ చేసుకోవాలి. ఓవర్గా కుక్ చేస్తే అవి మనం కలిపేటప్పుడు ముద్దగా వచ్చేస్తాయి. సో చూసుకొని జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. ఇవి కాస్త కలిపాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, అలాగే 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని
బాగా టాస్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ మొత్తం నూడిల్స్కి కలిసేలాగా బాగా కలుపుకోండి. మీరు స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే చూసి అడ్జస్ట్ చేసుకోండి స్పైసెస్ని. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చాలా సింపుల్ అండ్ ఈజీ కదా అండి. స్పైసీగా ఉంటాయి నూడిల్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.